Hi everyone. Yeah, so simple but yet powerful టాపిక్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. జనరల్గా మనం ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటాడు. సంపాదించిన దాంట్లో కుటుంబ పోషణకై ఖర్చు చేస్తూ ఉంటాడు. తీరా నెలాఖరికి వచ్చేసరికి సాధారణంగా 99% చివరికంటూ మళ్ళీ ఆ ఇన్కమ్ అంతా పోతుంది, అప్పులే మిగులుతాయి. అది ఎందువల్ల జరుగుతుంది అనేది అర్థం చేసుకునే లోపే మరొక నెల గడిచిపోతుంది. ఈ విధంగా జీవనం గడిచిపోతుంది. సో ఒక 50,000 ఉన్నటువంటి వ్యక్తికి 60,000 ఖర్చు, ₹1,00,000 ఉన్న అతనికి 1,20,000 ఖర్చు, 1,50,000 ఉన్న వాళ్ళకి 1,75,000, 2,00,000 వరకు ఖర్చులు మనం తరచుగా చూస్తున్నాం. అంటే మన ఇన్కమ్ కంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో మనకి ప్రతి నెల సంవత్సరం పొడవుతా కూడా అప్పులపైన ఆధారపడి జీవించాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. జనరల్ ఫార్ములా మనం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా సింపుల్గా చెప్పుకున్నాం. ఆదాయం వచ్చిన తర్వాత ఖర్చులు చేయగా మిగిలినవి సేవింగ్ చేస్తూ ఉంటాం. కానీ యాక్చువల్ ఫార్ములా ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. సేవింగ్స్ అన్నీ చేసిన తర్వాత ఖర్చులు చేయాలి. సో ఈ లోపాన్ని ఎక్కడ ఉంది, ఏ విధంగా కనిపెట్టాలి అనేటువంటిది మనం నిశ్చితంగా గమనించినట్టయితే దీనికి బెస్ట్ సింపుల్ ఫార్ములా ఉంది. దానికి మీరంతా కూడా ఏం చేయాలంటే ఒక నెలలో ఖర్చు, మీ ఇన్కమ్ ఎంత అనేది మీకు తెలుసు. ఆ నెల ఫస్ట్ నుండి చివరి తారీఖు వరకు 30 కావచ్చు, 31 వరకు ప్రతి రూపాయితో సహా ప్రతిరోజు ఖర్చుల వివరాలను రాయండి. ఆ విధంగా రాసి నెలాఖరున 31st ఆర్ 30th నాడు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది చూడండి. దాంతో మీరు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు ఏంటిది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇవన్నీ రాయాలా, రాయకుండా తెలియదా అంటే తెలిసినట్టు అనిపిస్తుంది, యాక్చువల్గా తెలియదు. రోజుకు ఒక ₹1,000 ఖర్చు చేసినా 30 రోజులకు 30,000 ఖర్చు అయిపోతాయి. అది లార్జ్ అమౌంట్. 30,000 అనేది ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్, హ్యూజ్ అమౌంట్. కానీ మనకు తెలియకుండానే ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇదొక ఎక్స్పెరిమెంట్ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ ఇది. మనం ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఇప్పుడు అంత ఫోన్పే, గూగుల్ పే, టక అంతా కూడా క్యాష్ రూపంలో కాకుండా టకటా కొట్టేస్తున్నాం. అది ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది మళ్ళీ మనం చూడట్లేదు. నెల తిరిగేసరికి ఇంత డెబిట్ ఉందా, ఇంత ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది ఆలోచిస్తున్నాం. యాక్చువల్గా ఒక 1 month మీరంతా కూడా ఆ విధంగా ప్రతి రూపాయితో సహా పేపర్ మీద రాయండి, టోటల్ వేసేయండి. తర్వాత ఈ ఒక్క నెలనే సరిపోదు, అలా కంటిన్యూగా 3 months కనుక మీరు ప్రతి రూపాయి ఖర్చును కనుక మీరు నమోదు చేసినట్టయితే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఎంత పెద్ద పడవైనా కూడా చిన్న చిన్న రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాల ద్వారా నీళ్ళు వచ్చేసి అది మునిగిపోతుంది. అదేవిధంగా మన జీవితాలు కూడా ఆర్థికంగా ముడిపడి ఉన్నటువంటి జీవితాలు. ఆర్థికంగా పుష్టిగా లేనప్పుడు ముందు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ సింపుల్ బట్ పవర్ఫుల్ టెక్నిక్. ఇది కనుక మనం ఓపిక కొద్దీ ఈ విధంగా చేయండి, అనలైజ్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఒక 3 months కనుక మీరు చేసినట్టయితే పూర్తి క్లారిటీ వస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కడెక్కడ పెడుతున్నాం అనేటువంటిది క్లారిటీ వచ్చినప్పుడు మీరు దాన్ని గమనించేసి ఆ ఖర్చులు రాకుండా కనుక ఆ తర్వాత మంత్ నుంచి మీరు దాన్ని దృష్టి పెట్టేసి ముందుకు వెళ్ళినట్టయితే మీ ఖర్చులన్నీ కూడా తగ్గిపోయి సేవింగ్స్ అనేటువంటివి పెరుగుతాయి.
అదొక మంచి హ్యాబిట్గా మారి ప్రతి నెల దాన్ని ఒక డిసిప్లిన్డ్గా మెయింటైన్ చేసుకుంటూ కనుక వెళ్ళినట్టయితే మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రావు. జనరల్గా మనం చూస్తుంటాం 3 lakhs ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ 3,50,000 ఒక 50,000 ఎక్కువ డెబిట్ ఉంటుంది. అదే ఒక 50,000 సంపాదించేటువంటి డిసిప్లిన్డ్గా ఉన్నటువంటి పర్సన్ 5,000 నుంచి 10,000 వరకు సేవింగ్ చేస్తాడు. అక్కడ 3 లక్షలు వచ్చిన 50,000 డెబిట్ ఉంది, ఇక్కడ 50,000 వచ్చిన 5,000 నుంచి 10,000 సేవింగ్ కనబడుతుంది. లోపం ఎక్కడుంది? డిసిప్లిన్. మనం ఏ విధంగా ఖర్చు చేస్తున్నాం, ఏ విధంగా సేవింగ్ చేస్తున్నాం, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ ఎంత అనేది ముఖ్యం కాదు, దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, దేని కొరకు ఉపయోగిస్తున్నాము, ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నాము, ఎమోషనల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము అనేటువంటిది మనకి అవగాహన కలిగినప్పుడు, అది అర్థమైనప్పుడు దాన్ని మనం మార్చుకునేటువంటి శక్తి మనకు ఉంది. దాని ప్రకారంగా కనుక మనం ముందుకు వెళ్ళినట్టయితే ఫ్యూచర్లో ఎలాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు రావు. మెజారిటీగా మనిషికి ఎన్నో సంతోషాలు ఉంటవి, సమస్యలు కూడా ఉంటవి. ఆ సమస్యలలో ఆర్థిక సమస్య అనేది పెద్ద సమస్య అది. సో మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆర్థికంగా ముడిపడి ఉంటాయి కాబట్టి ఈ ఆర్థికంగా మనం మంచి క్రమశిక్షణ కలిగి ఉండి దాన్ని కనుక కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే మంచి హ్యాపీ లైఫ్ ఉంటుంది. మనకి ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఆ ఉన్న దాంట్లోనే కొద్ది మొత్తం సేవింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే హ్యాపీ లైఫ్ సొంతమవుతుంది. సో అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. సో మిత్రులారా, ఇదంతా కూడా గమనించండి, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి. చేసినప్పుడు మనకెక్కడ డిఫెక్ట్స్ ఉన్నటువంటిది మనకు క్లారిటీ వస్తుంది. దానిపైన ఫోకస్ చేసేసి అలాంటి అనవసరపు ఖర్చులు కనుక తగ్గించుకున్నట్టయితే డెఫినెట్లీ we will improve in our financial position. So subscribe it, share it, enjoy it, implement it. Thank you.